Guys, welcome back to the second lecture in React series. ఈ వీడియోలో మనం వర్చువల్ డౌమ్ అండ్ దెన్ రియల్ డౌమ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూస్తాం. అండ్ దెన్ డిఫింగ్ ఆల్గరిథమ్ యాజ్ వెల్ యాజ్ రీకన్సిలియేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది కూడా చూస్తాం. సో యూజువల్లీ మనకి డిఫింగ్ అండ్ దెన్ రీకన్సిలియేషన్ గురించి ఎక్కడ ప్రాక్టికల్గా అవసరం పడదు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ దీస్ టూ టాపిక్స్. అది తెలియడం వల్ల రియాక్ట్ బ్యాక్గ్రౌండ్లో అసలు ఎట్లా ఆప్టిమైజ్ చేస్తుంది అండ్ కంపేర్డ్ విత్ నేటివ్ అప్లికేషన్స్ రియాక్ట్ వాడడం వల్ల ఎందుకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దీన్ని కంటిన్యూ చేయడానికి ముందు అయితే యూ షుడ్ బి నోయింగ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియాక్ట్ ఎలిమెంట్స్ యాజ్ వెల్ యాజ్ డౌమ్ ఎలిమెంట్స్. ఒకవేళ మీకు ఆ డిఫరెన్సెస్ తెలియలేదు అని అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వేర్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియాక్ట్ ఎలిమెంట్స్ అండ్ దెన్ డౌమ్ ఎలిమెంట్స్. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే పైన లింక్ ఫ్లోట్ అవుతుంది, క్లిక్ చేసి చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So first I'm just going to create a plain HTML file. I'll call it as index.html and boilerplate code kuda radam. After that virtual DOM and real DOM. So first ఈ డిఫరెన్సెస్ చూడడానికి ముందు మీకు రియల్ డౌమ్ ఆర్ డౌమ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి ఆల్రెడీ. సో రియల్ డౌమ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మనం ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నామో దాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఆర్ దాన్నే రియల్ డౌమ్ అని కూడా అంటాం. సో ఎప్పుడైనా ఒక HTML ఫైల్ బ్రౌజర్లోకి లోడ్ అయినప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఆ HTML కోడ్ని కన్వర్ట్ చేస్తుంది, ప్రతి ఎలిమెంట్స్ని కన్వర్ట్ చేసి ఈచ్ ఎలిమెంట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అ డిఫరెంట్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక హైరార్కీ లాగా అరేంజ్ చేయబడతాయి. సో ఆ హైరార్కీని ఆర్ ఆ హైరార్కీ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని కూడా అంటాం. సో దాన్నే రియల్ డౌమ్ అని కూడా అంటాం. సో మనం రియల్ డౌమ్లో ఒక ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకుంటే డైరెక్ట్లీ వీ హ్యావ్ టు యూస్ డాక్యుమెంట్ API. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ ద ఐడియాస్ rdown ఫర్ ఇట్. అండ్ దీంట్లో ఒక ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఇంక్లూడ్ rdown.js. ఓకే, సో ఈ ఫైల్లో ఈ rdown లోపల ఒక కొత్త నోడ్ని యాడ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఆ నోడ్ అనేది ఏంటి, డాక్యుమెంట్ నోడ్ ఆర్ రియల్ డౌమ్లో ఉన్న ఎలిమెంట్. సో అట్లాంటి ఎలిమెంట్ని యాడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే దీన్ని లైవ్ సర్వర్ తోటి స్టార్ట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే ఈ ఎలిమెంట్ సెక్షన్లో మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్నే రియల్ డౌమ్ అని అంటాం, ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. సో మనం ఏదైతే HTML ఫైల్లో రాసామో అవే నోడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్సర్ట్ అ హెడ్డింగ్ ఇన్సైడ్ దిస్. సో ఒక హెడ్డింగ్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్లీ జావా స్క్రిప్ట్ ద్వారా దట్టు. సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు యూజ్ డాక్యుమెంట్ API టు క్రియేట్ ద హెడ్డింగ్. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ వాడతాం. సో ఇక్కడ డాక్యుమెంట్ API వాడి మనం ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏమైతాయి అంటే డౌమ్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే ఏవైతే మనం స్క్రీన్ పైన చూస్తామో అవే ఎలిమెంట్స్ అవుతాయి. సో ఐ విల్ జస్ట్ సెట్ ఇట్స్ ట్యాగ్ నేమ్ యాజ్ లెట్స్ సే h1 అండ్ దీనికి ఒక ఇన్నర్ టెక్స్ట్ కూడా ఇద్దాం, హెడ్డింగ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు రియల్ డౌమ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేయగానే ఫస్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేయగానే ఇదైతే మెమరీలో ఉంటుంది అండ్ రియల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ట్రీకి అయితే అటాచ్ అవ్వదు. దానికి అటాచ్ చేయడానికి మనము డిసైడ్ చేయాలి అంటే ఎక్కడ అపెండ్ చేయాలనేది. సో ఐ వాంటెడ్ టు యాడ్ ఇట్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ కంటైనర్. సో ఆ కంటైనర్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాం. So I'll call it as container document dot get element by id rdown. సో ఇప్పుడు ఈ కంటైనర్ లోపల ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని అపెండ్ చేయాలి కాబట్టి ఐ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ కంటైనర్ డాట్ అపెండ్ చైల్డ్ అండ్ దెన్ హెడ్డింగ్ని దీంట్లోకి పాస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుందంటే ఒక రియల్ డౌమ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్ని ఈ పర్టికులర్ డివిజన్ ఎలిమెంట్ లోపలనైతే అపెండ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే రియల్ డౌమ్ ఎలిమెంట్ అని వచ్చేసింది. సో ఇప్పుడు మనం ప్యూర్గా ఒక కొత్త డౌమ్ నోడ్ని మనమే క్రియేట్ చేసి దాన్ని అపెండ్ చేసాం. ఓకే, సో నా ఇట్లనే ఒక సింపుల్ అప్లికేషన్ లాగా చేద్దాం వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ హెడ్డింగ్, వన్ బటన్, వన్ ఇన్పుట్ అండ్ మేబీ సమ్ పారాగ్రాఫ్ విచ్ ఇస్ గోయింగ్ టు కంటైన్ ద టైమ్. ఓకే, సో ఒక సింపుల్ టైమర్ లాంటి అప్లికేషన్ అయితే చేద్దాం. సో దానికోసం ఫస్ట్ అయితే ప్రోటోటైప్ డిఫైన్ చేస్తాను ఏమేమి చేయాలో. సో లెట్స్ జస్ట్ మేక్ సమ్ హెడ్డింగ్ అండ్ ఈ హెడ్డింగ్లో అయితే టైమర్ యాప్ యూజింగ్
రియల్ డామ్ అన్న. అండ్ దెన్ దీని లోపల నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ కూడా పెడదాం విచ్ ఈస్ టు ఎంటర్ సమ్ వాల్యూ. సో లెట్స్ హ్యావ్ యూజర్ నేమ్ ఆర్ సంథింగ్. అండ్ దెన్ దీని తర్వాత ఒక బటన్ కూడా యాడ్ చేద్దాం. సో ద బటన్ ఈస్ గోయింగ్ టు బి అప్డేట్ టైమర్ ఆర్ అప్డేట్ టైమ్ సింప్లీ. సో ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా మనం ఒక టైం అప్డేట్ చేయాలని అనుకుందాం. అండ్ దెన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ పారాగ్రాఫ్ వేర్ ఐ కెన్ షో సమ్ టైమ్. ఓకే, సో ఇట్లాంటి ఒక సింపుల్ సబ్ ట్రీని మనం అయితే క్రియేట్ చేసి కంటైనర్ లోపల అపెండ్ చేద్దాం. బట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ యూజింగ్ డాక్యుమెంట్ ఏపీఐ. అంటే డైరెక్ట్గా మనం దీన్ని తీసుకుపోయి HTMLలో రాయొచ్చు, కానీ ఇక్కడ టైం నాకు కరెంట్ టైం ఏదైతుందో ఆ టైం కావాలి కాబట్టి సో వీ షుడ్ బి మేకింగ్ ఇట్ విత్ ద జావా స్క్రిప్ట్. ఓకే, సో ఫస్ట్ అయితే ఒక్కొక్క నోడ్ క్రియేట్ చేద్దాం. ఆర్ ఎల్స్ లెట్ us సింప్లీ కాల్ ఇట్ as a ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే రెండర్ HTML అని అందాం. సో ఈ ఫంక్షన్ టాస్క్ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన అన్ని ఎలిమెంట్స్ని తీసుకెళ్ళి కంటైనర్ లోపల పెట్టాలి. సో లెట్ us క్రియేట్ ద ఎలిమెంట్స్ వన్ బై వన్. సో కాన్స్టెంట్ లెట్స్ సే హెడింగ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఆ హెడింగ్ వచ్చేసి ద ఫస్ట్ ఎలిమెంట్ అన్నట్టు. సో దీనికి h1 ఎలిమెంట్ కాబట్టి లెట్స్ పాస్ h1. అండ్ దెన్ ఈ హెడింగ్కి ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి టైమర్ యాప్ యూజింగ్ రియల్ డామ్ అని పెడతాం. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఇన్పుట్ని క్రియేట్ చేద్దాం. సో లెట్ us క్రియేట్ ద ఇన్పుట్. సో ఇది కూడా ఇంకొక డాక్యుమెంట్ నోడ్ అవుతుంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో నోడ్ అవుతుంది. సో లెట్ us క్రియేట్ దిస్ వన్ ఆల్సో యూజింగ్ ద సేమ్ మెథడ్. అండ్ దిస్ ఇస్ ఫర్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్కి అయితే ఒక ప్లేస్ హోల్డర్ అని అట్రిబ్యూట్ ఇచ్చినాం. సో సేమ్ యాడ్ చేద్దాం ఇక్కడ కూడా. సో ఇన్పుట్ డాట్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని. నా నెక్స్ట్ థింగ్ బటన్ కూడా క్రియేట్ చేద్దాం. సో లెట్స్ జస్ట్ క్రియేట్ ద బటన్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బటన్. సో ఈ బటన్కి ఒక ఇన్నర్ టెక్స్ట్ ఇద్దాం. దట్స్ గోయింగ్ టు బి అప్డేట్ టైమ్ అనే ఇన్నర్ టెక్స్ట్ ఇద్దాం. సో సేమ్ ఎగ్జాక్ట్ టైం ఇదే ఇచ్చాం. Now finally we should create a paragraph that is going to have some dynamic time. అంటే కరెంట్ టైం ఏదైతే ఉందో అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టైంని క్యాప్చర్ చేసుకోవాలి. ఆ టైంని మనం UI పైన ప్రజెంట్ చేయాలి. సో లెట్స్ క్రియేట్ ద టైమర్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ పారాగ్రాఫ్ అండ్ టైమర్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు న్యూ డేట్. సో ఇదైతే కరెంట్ టైంని కరెంట్ డేట్ ఆబ్జెక్ట్ని ఇస్తుంది. సో దాంట్లో టూ టైమ్ స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మొత్తం టైంని స్ట్రింగ్ ఫార్మాట్లో చూపిస్తుంది అన్నట్టు, రీడబుల్ ఫార్మాట్లో. సో ఇప్పుడు మనమైతే అన్ని ఎలిమెంట్స్ని క్రియేట్ చేసినాం. బట్ ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తామో ఇవన్నీ మెమరీలో ఉంటాయి. సో ఆ మెమరీలో ఉన్న రియల్ డోమ్ ఎలిమెంట్స్ని మనం UI పైన సింక్ చేయాలంటే వీ హ్యావ్ టు అపెండ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్సైడ్ ద కంటైనర్. సో కంటైనర్ ఆబ్జెక్ట్ తీసుకొని అపెండ్ అండ్ దెన్ అపెండ్ చైల్డ్. అపెండ్ అనే ఫంక్షన్ ఏంటంటే వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ని అపెండ్ చేయడానికి వాడచ్చు. అపెండ్ చైల్డ్ అనే ఫంక్షన్ మాత్రం ఓన్లీ వన్ ఎలిమెంట్ని అపెండ్ చేయడానికి. సో దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు అపెండ్ ఆల్ దిస్ 4 ఎలిమెంట్స్. సో ఐ యూస్ అపెండ్ ఫంక్షన్. అండ్ దీంట్లో ఫస్ట్లీ హెడింగ్ కావాలి నాకు, అండ్ దెన్ ఇన్పుట్, అండ్ దెన్ బటన్, అండ్ దెన్ టైమర్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ సేవ్ చేశాను, కానీ ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేయట్లేదు. సో లెట్స్ కాల్ దిస్ ఆఫ్టర్ డిఫైనింగ్ ఇట్. సో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తానో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ 4 ఫ్రెష్ DOM నోడ్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అపెండ్ ఆల్ దోస్ 4 నోడ్స్ ఇన్సైడ్ ద కంటైనర్. సో ఇప్పుడు సేవ్ చేస్తే మనకైతే అన్ని నోడ్స్ అన్నీ వచ్చినాయి. సో మీరు చూస్తే ఇక్కడ ఆల్ నోడ్స్ వి గాట్. సో ఇప్పుడు ఈ టైమర్లో నేను ఈ ఇన్పుట్లో ఏదంటే అది రాసుకోవచ్చు. అండ్ ఈ టైమర్లో చూస్తే 23 అంటే 11 o'clock 5 minutes 35 seconds. అండ్ ఈ టైం మొత్తం స్ట్రింగ్ ఫార్మాట్ లాగా ప్రింట్ చేయబడుతుంది. కానీ ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేస్తే అసలు ఏం జరగట్లేదు ఇక్కడ. సో వాట్ ఐ వాంట్ ఈజ్ నా ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తానో ఇమ్మీడియట్గా ఈ టైం అప్డేట్ కావాలి. అంటే క్లిక్ చేసిన టైంకి ఏదైతే టైం ఉందో ఆ కరెంట్ టైం తోటి ఈ టైం అప్డేట్ కావాలి. సో దానికి ఏం చేయాలి, ది బటన్ షుడ్ హ్యావ్ ఎ క్లిక్ లిజనర్. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ బటన్ డు నాట్ హ్యావ్ ఎనీ క్లిక్ లిజనర్. సో లెట్ us యాడ్ ఈవెంట్ లిజనర్. అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి ఐ జస్ట్ వాంటెడ్ టు కాల్ ద సేమ్ ఫంక్షన్. ఎందుకంటే ఇదే ఫంక్షన్ కదా మనకు యాక్చువల్గా 4 నోడ్స్ని క్రియేట్ చేసి అపెండ్ చేసేది. సో అదే ఫంక్షన్ రెఫరెన్స్ మనం దీంట్లో పంపిద్దాం. సో ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తానో ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ ద సేమ్ మెథడ్
అండ్ ఆ మెథడ్ ఏం చేస్తుంది, 4 ఎలిమెంట్స్ క్రియేట్ చేసి అపెండ్ చేస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేశాను. నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, యూ సీ ఇట్ ఈస్ జస్ట్ అపెండింగ్ ఇట్. అయితే నాకు ఇట్లా అపెండ్ చేసిన దాని మీదనే మళ్ళీ అపెండ్ చేయకుండా ఐ వాంటెడ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ వన్. సో అయితే ఈ అపెండ్ అనే ఫంక్షన్ కాల్ చేయడానికి ముందు ఒకవేళ కంటైనర్ లోపల ఆల్రెడీ ఏదైనా కంటెంట్ ఉంటే ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ దట్ కాంటెంట్. సో క్లియర్ చేయడానికి ఏం చేస్తాం, కంటైనర్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే అపెండ్ చేయడానికి ముందు ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ చేసేసి నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అపెండ్ ద న్యూ సెగ్మెంట్ ఆర్ న్యూ కాంపోనెంట్ అన్నట్టు. సో లెట్ మీ సేవ్ అగైన్. సో ఇప్పుడు చూస్తే మనకు క్లిక్ చేసిన ప్రతిసారి ఈ టైమర్ అప్డేట్ అవుతుంది. సో 23 సెకండ్స్ ఉంది రైట్ నౌ. ఇప్పుడు 27, 29, 30. సో ఇట్లా టైం అప్డేట్ అవుతా ఉంది. సో ఈచ్ టైమ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, ఈ 4 నోడ్స్ మళ్ళీ రీక్రియేట్ అయ్యి దే ఆర్ గెటింగ్ అపెండెడ్ ఇన్సైడ్ దిస్ కంటైనర్. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ బ్లింక్ అయ్యేది చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. సో 4 నోడ్స్ మళ్ళీ రీక్రియేట్ అవుతున్నాయి. అయితే దీనివల్ల వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ H1ని మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఇన్పుట్ని కూడా మళ్ళీ క్రియేట్ చేసిన పని లేదు, బటన్ కూడా మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. బట్ స్టిల్ వీఆర్ క్రియేటింగ్ ఇట్. మీకు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్ ఈ పారాగ్రాఫ్ యొక్క ఇన్నర్ టెక్స్టే అప్డేట్ చేయొచ్చు కదా, వై యు ఆర్ ఇంక్లూడింగ్ ఆల్ దీస్ 4 ఇంటూ ఏ గ్రూప్ అండ్ దెన్ రెండరింగ్ దెమ్ ఇన్సైడ్ ద ఈ కంటైనర్ అంటే. సో ఇన్ రియల్ టైం ఎప్పుడైనా మనం ఒక సెగ్మెంట్ ఆఫ్ UI ఎలిమెంట్స్లో డేటా ఏదైతే ఉంటుందో, అంటే దాంట్లో కనిపించే టెక్స్ట్ కానీ ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటాలో ఏది మారుతుంది అనేది మనకు తెలియదు అసలు రియల్ టైంలో చూస్తే. ఇక్కడ మనకి క్లియర్గా ఏం తెలుసు, పారాగ్రాఫ్ లోపల ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ఒక్కటే డైనమిక్, మిగతావి డైనమిక్ టెక్స్ట్ కాదని మనకు తెలుసు. బట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ UI అండ్ ఆ UIలో ఏ ప్రాపర్టీ ఆర్ ఏ ఇన్నర్ టెక్స్ట్ మారుతుందో మనకు తెలియదు అనుకోండి. సో అట్లాంటి సినారియో ప్రొడ్యూస్ చేయడానికి కోసం నేను ఇట్లాంటి ఒక 4 ఎలిమెంట్స్ని గ్రూప్ చేసి అయితే చూపిస్తున్నాను. సో దీనివల్ల వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ లోపల ఇప్పుడు అరవింద్ అని టైప్ చేశాను అనుకుందాం. నెక్స్ట్ అప్డేట్ టైం అని క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఈ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఒక 4 న్యూ నోడ్స్ అయితే క్రియేట్ అయ్యి మళ్ళీ అపెండ్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఎవెన్చువల్లీ వీ విల్ బీ లూజింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ వాట్ ఎవర్ ఐ టైప్డ్ ఇన్సైడ్ ద ఇన్పుట్. సో లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ అప్డేట్ టైం. సో మీరు చూస్తే అన్ని ఎలిమెంట్స్ మారినాయి. నేను ప్రీవియస్గా రాసిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ బాక్స్లో అదంతా పోయింది. లెట్ మీ రైట్ వన్స్ మోర్ అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ అప్డేట్ టైం అగైన్. మీరు చూస్తే ఇన్పుట్ అనేది క్లియర్ అయిపోయింది. ద రీజన్ ఈజ్ ఆల్ దీస్ 4 ఎలిమెంట్స్ ఆర్ గెటింగ్ రీక్రియేటెడ్ అగైన్ అండ్ అగైన్. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు రియల్ టైమ్. సో ఇట్లా మనకి 4 నోడ్స్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ తెలియదు. బట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ వేర్ 1000 or 2000 ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకుందాం. సో అప్పుడు అన్నీ బాగా ఎక్కువ హెవీగా అప్డేట్స్ అవుతున్నాయని అనుకుందాం వెబ్సైట్లో. సో అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ నోడ్ని ఇట్లా బల్క్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ నోడ్స్ని అప్డేట్ చేయడానికి బ్రౌజర్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దీన్ని ఆప్టిమైజ్ చేయడానికే రియాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. రియాక్ట్ అనేది కొంచెం తెలివిగా అప్డేట్ చేయడానికి ముందు ఒక అల్గరిథంని ఎగ్జిక్యూట్ చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు ఆప్టిమల్లీ అప్డేట్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రియల్ టైమ్. సో అది చూడడానికైతే మనకైతే రియాక్ట్ కోడ్ అవసరం ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ HTMLలో మనకి రియాక్ట్ కోడ్ ఏం లేదు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ ద CDN. సో రియాక్ట్ CDN. సో CDNకి మనకి 2 లింక్స్ కావాలి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గ్రాబ్ దిస్ టు. సో ఇప్పుడు రియాక్ట్ CDN ఇంక్లూడ్ చేశాక ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ఫైల్ కాల్డ్ vdom.js. సో ఇప్పుడు rDOM.jsలో ఏదైతే ఫంక్షనాలిటీ అచీవ్ చేశానో ద సేమ్ ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ బై యూజింగ్ రియాక్ట్. ఓకే, సో దీన్ని అయితే రైట్ సైడ్ స్ప్లిట్ చేస్తాను, మనకి 2 కోడ్ ఒకటిసారి చూడొచ్చు. నా ఇప్పుడు rDOMలో ఉన్న కోడ్ని లేకపోతే దానికి సంబంధించిన ఎలిమెంట్స్ని చిల్డ్రన్ని మనం ఎఫెక్ట్ చేయదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ సపరేట్ కంటైనర్ హూజ్ ఐడి ఈస్ గోయింగ్ టు బి vDOM అని అందాం. సో ఇప్పుడు ఈ vDOM లోపల రియాక్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఎంటర్ అవుతాయి. rDOM లోపలికి ఆల్రెడీ మనకు నేటివ్గా DOM ఎలిమెంట్స్ క్రియేట్ చేసి అపెండ్ చేస్తున్నాం. సో కమింగ్ టు vDOM.js, ఫస్ట్లీ లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద కంటైనర్. సో ఆల్రెడీ ఇక్కడ కంటైనర్ అనే వేరియబుల్ పెట్టా, సో ఐ షుడ్ బి యూజింగ్ సంథింగ్ ఎల్స్. లెట్ మీ కాల్ ఇట్ as root. సో document dot get element by id. సో ఇప్పుడు ఐడి వచ్చేసి రియాక్ట్ కంటైనర్ నాకు ఇది vDOM కావాలి కాబట్టి సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఐడి vDOM.
సో ఇప్పుడు దీని నుండి మనకు కంటైనర్ చేయడం ఎలా, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రియాక్ట్ డౌన్ డాట్ క్రియేట్ రూట్, అండ్ ఈ క్రియేట్ రూట్ అనే ఫంక్షన్కి మనం HTML ఎలిమెంట్ పాస్ చేస్తే రియాక్ట్కి సంబంధించిన రూట్ అయితే క్రియేట్ అవుతుంది. సో దట్ రూట్ డాట్ రెండర్ అని చెప్పేసి మనం ఏదంటే అది కాల్ చేయొచ్చు. సో నా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫంక్షన్ రెండర్ రియాక్ట్ ఎలిమెంట్స్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో సేమ్ థింగ్ లైక్ ఇక్కడ ఎట్లయితే రెండర్ HTML అని క్రియేట్ చేశాను ఫంక్షన్, సో అదేవిధంగా ఇక్కడ కూడా రెండర్ రియాక్ట్ ఎలిమెంట్స్ అని ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాను. కానీ ఈ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎట్లాగైతే డాక్యుమెంట్ నోడ్స్ క్రియేట్ చేసాము, డాక్యుమెంట్ API డైరెక్ట్గా వాడి అది చేయకుండా వీఆర్ గోయింగ్ టు యూజ్ రియాక్ట్ ఎలిమెంట్స్ దిస్ టైం. సో రియాక్ట్ ఎలిమెంట్స్ని ఆల్రెడీ నేను CDN ఫైల్స్ ఇంక్లూడ్ చేశాను కాబట్టి ఐ కెన్ యూజ్ ద కోడ్ ఆఫ్ రియాక్ట్ యాజ్ వెల్ as రియాక్ట్ డౌన్. సో ఫస్ట్ అయితే మనం హెడింగ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ కాల్ ఇట్ యాజ్ హెడింగ్, అండ్ ఆ హెడింగ్ వచ్చేసి రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో హెడింగ్కి ట్యాగ్ నేమ్ వచ్చేసి h1, సో లెట్స్ పాస్ h1, అండ్ దెన్ దీనికి ప్రాపర్టీస్ ఏం లేవు, లెట్స్ పాస్ నల్ వాల్యూ, అండ్ దెన్ ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసరికి టైమర్ యాప్ యూజింగ్ రియల్ డౌన్, రైట్. సో ఇక్కడ టైమర్ యాప్ యూజింగ్ వర్చువల్ డౌమ్ అని రాస్తున్నాను. యాజ్ ఆఫ్ నో ఐ డిడ్ నాట్ డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ ద వర్చువల్ డౌమ్ అండ్ దెన్ రియల్ డౌమ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ఇక్కడికి డైరెక్ట్గా, రైట్. సో ఇప్పుడు హెడింగ్ క్రియేట్ చేశాను, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాన్స్టెంట్ ఇన్పుట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఇన్పుట్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, సో ఇది ఇన్పుట్, అండ్ దెన్ దీనికి కూడా ప్రాపర్టీస్, ఎస్ ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్టీ కాల్డ్ ప్లేస్ హోల్డర్. సో లెట్స్ పాస్ ద ప్లేస్ హోల్డర్ ప్రాపర్టీ, యూజర్ నేమ్. నౌ దీనికి ఇన్నర్ టెక్స్ట్ ఏమి ఉండదు, సో లెట్స్ జస్ట్ లీవ్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్. నౌ నెక్స్ట్ థింగ్ బటన్, సో రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ బటన్. సో దీనికి కూడా ప్రాపర్టీస్ ఏం లేవు, సో లెట్స్ పాస్ నల్ యాజ్ ఎ ప్రాప్స్, అండ్ దెన్ ఇన్నర్ టెక్స్ట్ కూడా వచ్చేసి అప్డేట్ టైం అని పెడతాం. అండ్ ఫైనలీ మనకి పారాగ్రాఫ్ ఆర్ ఐ విల్ కాల్ ఇట్ as టైమర్. సో రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో టైమర్కి వచ్చేసరికి పారాగ్రాఫ్ ఎలిమెంట్, దీనికి కూడా ప్రాపర్టీస్ ఏం లేవు, బట్ ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి న్యూ డేట్ టు టైమ్ స్ట్రింగ్. సో మనకి కరెంట్ టైంని స్ట్రింగ్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి. సో నౌ ఐ క్రియేటెడ్ ఆల్ ద 4 రియాక్ట్ ఎలిమెంట్స్. సో ఇవి డామ్ ఎలిమెంట్స్ కాదు, రియాక్ట్ ఎలిమెంట్స్. సో ప్రీవియస్లీ ఎట్లయితే ఇక్కడ డామ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసామో అట్లనే ఇక్కడ రియాక్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసాం. కానీ రియాక్ట్ ఎలిమెంట్స్ని డైరెక్ట్గా ఈ వర్చువల్ డౌన్ కంటైనర్లో రెండర్ చేయరాదు. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ వ్రాపర్. సో దట్ ఈస్ వాట్ రూట్ హియర్. సో ఇప్పుడు ఇవన్నీ రెండర్ చేయడానికి రూట్ డాట్ రెండర్. సో 4 కలిపి ఒకటేసారి రెండర్ చేయాలి కాబట్టి ఐ కెన్ యూజ్ ఎ లిస్ట్. సో లిస్ట్లో ఫస్ట్ హెడింగ్, అండ్ దెన్ ఇన్పుట్, అండ్ దెన్ బటన్, అండ్ దెన్ టైమ్. సో 4 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద లిస్ట్ అండ్ దెన్ రెండరింగ్ ఇన్సైడ్. సో ఇప్పుడు చూస్తే మనకి 2 కంటైనర్స్ క్రియేట్ అవుతాయి దీంట్లో. వన్ ఫర్ దిస్, ఇది ఇంకా క్రియేట్ అవ్వలేదు బికాజ్ ఐఎమ్ నాట్ కాలింగ్ దిస్ ఫంక్షన్ ఎనీవేర్. సో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే అవి కూడా క్రియేట్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు చూస్తే టైమర్ యాప్ యూజింగ్ వర్చువల్ డౌమ్ వచ్చింది, టైమర్ యాప్ యూజింగ్ రియల్ డౌమ్ వచ్చింది. సో ఇఫ్ ఎక్స్పాండ్ బోత్ ఆఫ్ దీస్ 2 కంటైనర్స్, మీరు చూసినట్లయితే సేమ్ ఎలిమెంట్స్ దీంట్లో ఏవైతే ఉన్నాయో అవే ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చినాయి. ఈవెన్ ద టైమ్ ఈజ్ ఆల్సో సేమ్ లక్కీలీ, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి, రైట్. సో ఇప్పుడు ఈ బటన్, సెకండ్ బటన్ ఏదైతే ఉందో వర్చువల్ డౌమ్లో ఉన్న బటన్, ఆ బటన్ అనేది పనిచేయదు. ఎందుకంటే మనకు ఈ సెకండ్ బటన్కి అసలు క్లిక్ లిజనర్స్ ఏం లేవు. కానీ ఫస్ట్ బటన్కి క్లిక్ లిజనర్ ఉంది బికాస్ వెన్ ఐ క్లిక్ ఆన్ ఇట్ యూ సీ ఆ టైం అనేది అప్డేట్ అవుతూ ఉంది. 41 అయింది, ఇప్పుడు 43 అయింది. బట్ సెకండ్ దానికి లేదు. లెట్స్ యాడ్ ఏ ఈవెంట్ లిజనర్. సో ఇప్పుడు ఈ బటన్కి వచ్చేసి కరెంట్లీ ప్రాప్స్ అయితే నల్ ఇచ్చాను. సో ఐ షుడ్ గివ్ ద ఆన్ క్లిక్ ప్రాప్ ఫర్ దిస్. సో ఈ ఆన్ క్లిక్ అనేది ఏంటి, ఒక ఈవెంట్ లిజనర్. సో దిస్ విల్ ఆల్వేస్ టేక్ ఏ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఈ ఫంక్షన్కి రీకాల్ చేయాలి మళ్ళీ. సో అప్పుడే మళ్ళీ ఈ 4 రియాక్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ అయ్యి ఆ రియాక్ట్ ఎలిమెంట్స్ మళ్ళీ రెండర్ అవుతాయి. సో ఈ ఫంక్షన్ యొక్క రెఫరెన్స్ని అయితే ఇక్కడ పాస్ చేస్తాను. సో వెన్ ఎవర్ వీ క్లిక్ ఆన్ దిస్ బటన్, సేమ్ ఈ హోల్ ఫంక్షన్ మళ్ళీ రీఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. లెట్ మీ సేవ్ దిస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యింది. సో ఇప్పుడు మీరు చూస్తే వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ అప్డేట్, యూ కెన్ సీ ద టైమర్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్, రైట్. అయితే దీంట్లో మీరు ఒక మేజర్ అబ్జర్వేషన్ ఒకటి చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి వచ్చి ఇంతమంది లాగా మళ్ళీ అరవింద్ అని రాశాను. రాసినాక ఇప్పుడు అప్డేట్ టైం అని రియల్ డౌమ్తో క్రియేట్ చేసిన
టైమర్ యాప్లో అప్డేట్ టైం అని నొక్కినప్పుడు సో అన్ని నోడ్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి. మీరు చూస్తే అన్ని నోడ్స్ H1 ఇన్పుట్ బటన్ పారాగ్రాఫ్. ఎందుకంటే మనం డైరెక్ట్గా డాక్యుమెంట్ API తోటి ఇంటరాక్ట్ అయ్యి ఇన్నర్ HTMLని మొత్తం క్లియర్ చేసి మళ్ళీ 4 నోడ్స్ని క్రియేట్ చేసి వాటిని అపెండ్ చేస్తున్నాం కంటైనర్ లోపలికి. సో డైరెక్ట్ డాక్యుమెంట్ API తోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వెదర్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ గెటింగ్ అప్డేటెడ్ ఆర్ నాట్ అనేది రీజన్ పట్టించుకోకుండా ఏవైతే అపెండ్ చేస్తామో అవన్నీ పోయి దాంట్లో మళ్ళీ ఫ్రెష్గా రీక్రియేట్ అవుతుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ వర్చువల్ డౌన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో ఏదైతే చేంజ్ అయిందో అది ఒక్కటే బ్లింక్ అవుతుంది చూడండి. సో పారాగ్రాఫ్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ దిస్ పారాగ్రాఫ్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. అండ్ ఈ H1కి వచ్చేసరికి ఇన్పుట్కి వచ్చేసరికి బటన్ ఇవైతే అప్డేట్ అవ్వట్లేదు మీరు చూడొచ్చు. సో ఐల్ క్లిక్ అగైన్, సి ఓన్లీ ద పారాగ్రాఫ్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. అయితే దీంట్లో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అరవింద్ అని టైప్ చేశాను అనుకోండి అండ్ ఇప్పుడు అప్డేట్ టైం మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఎంటర్ చేసిన అరవింద్ అనే వాల్యూ ఇన్పుట్లో అసలు ఎఫెక్టే అవ్వట్లేదు. బికాస్ ఈ నోడ్ని అసలు ఎవరు టచ్ చేయట్లేదు. ఇప్పుడు రియాక్ట్ ఈ నోడ్ని టచ్ చేయట్లేదు, ఈ నోడ్ని H1ని బటన్ని. ఓకే, సో ఇది ఓన్లీ రియాక్ట్ ఏం చేస్తుందంటే ఆప్టిమల్గా ఏవైతే చేంజ్ అవుతాయో ఎలిమెంట్స్ వాటిని మాత్రమే రియల్ డౌమ్లో అప్డేట్ చేస్తుంది. రియల్ డౌమ్ అంటే ఏంటి? ఈ ఎలిమెంట్ సెక్షన్లో మనకి ఏదైతే కనిపిస్తున్నాయో ఎలిమెంట్స్ అన్నీ దాన్ని రియల్ డౌమ్ అని అంటాం. సో ఇప్పుడు రియాక్ట్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే రియాక్ట్ ఎప్పుడైనా ఒక పెద్ద అప్లికేషన్లో ఇమాజిన్ దేర్ ఆర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మనం ఎన్ని అప్డేట్ చేసినా కూడా రియల్ డౌమ్లోకి సింక్ అయ్యేటివి ఏంటి అంటే ఏవైతే యాక్చువల్గా అప్డేట్ అయ్యాయో వాటిని మాత్రమే సింక్ చేస్తుంది, మిగతా వాటిని అసలు టచ్ కూడా చేయదు. సో దట్ ఈస్ వేర్ రియాక్ట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవడం కోసం వీ నీడ్ టు అండర్స్టాండ్ 2 ప్రాసెసెస్. అసలు రియాక్ట్ ఎలా చేస్తుంది ఈ ప్రాసెసర్, సెలెక్టివ్ అప్డేట్స్ ఎట్లా చేస్తుంది అనే దానికి రీజన్ ఏంటంటే రియాక్ట్ ఇంటర్నల్లీ యూజెస్ 2 algorithms కాల్డ్ diffing algorithm యాజ్ వెల్ యాజ్ రీకన్సిలియేషన్. ఈ రెండిటి వర్కింగ్ ఏంటో తెలిస్తే మనకి డీటెయిల్గా అర్థమవుతుంది దట్ హౌ రియాక్ట్ ఈస్ ఎఫిషియెంట్లీ అప్డేటింగ్ ద UI. సో నౌ కమింగ్ టు దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షో యూ సమ్ ట్రీ స్ట్రక్చర్స్ అండ్ దెన్ షో యూ ద హోల్ ప్రాసెస్. అయితే ఇనీషియల్గా మీకు మనం ఎప్పుడైతే అప్లికేషన్ లోడ్ చేస్తామో ఇనీషియల్గా మనకి 2 DOM నోడ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, రైట్? సో వన్ ఈజ్ div with RDOM, one is div with VDOM, right? So let us say I'm just going to write some common div so that we can directly understand over there. First RDOMలో ఏమైతుందో చూద్దాం. సో ఈ డివిజన్ ఎలిమెంట్లో ఇనీషియల్గా అప్లికేషన్ లోడ్ అయినప్పుడు జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యాక 4 నోడ్స్ వస్తున్నాయి దీంట్లోకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక H1, సెకండ్ వన్ వచ్చేసి ఒక ఇన్పుట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక బటన్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మన టైమర్ పారాగ్రాఫ్. సో ఇది మన టైమర్, దీంట్లో టైమర్ డిస్ప్లే చేయాలి మనం. అయితే రియల్ డౌమ్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో మళ్ళీ ఫ్రెష్గా 4 నోడ్స్ క్రియేట్ అవుతున్నాయి. రియల్ నోడ్స్ యాక్చువల్లీ అంటే DOM నోడ్సే క్రియేట్ అవుతున్నాయి, రియల్ DOM నోడ్స్. ఆ నోడ్స్ అన్నీ మళ్ళీ ఈ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఎంటీ చేసినప్పుడు ఎప్పుడైనా ఆ కంటైనర్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఈ 4 నోడ్స్ అనేటివి ఎరేజ్ అయిపోతాయి ఇన్స్టెంట్గా. సో ఈ 4 నోడ్స్ ఏమైతాయి, డిటాచ్ అయిపోతాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే RDOMలో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో కంటైనర్ లోపల ఉన్న 4 ఎలిమెంట్స్ డిలీట్ అయిపోతాయి. అండ్ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ కొత్తగా క్రియేట్ చేసిన 4 DOM నోడ్స్ మళ్ళీ ఎంటర్ అవుతాయి దాని లోపలికి. సో మళ్ళీ అవి క్రియేట్ అయ్యాక ఈ స్టేట్మెంట్ అయిపోయాక నెక్స్ట్ అగైన్ వీఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ 4 న్యూ నోడ్స్, సేమ్ H1, సేమ్ ఇన్పుట్ అండ్ సేమ్ బటన్, బట్ మేబీ ఏ డిఫరెంట్ పారాగ్రాఫ్. ఎందుకు డిఫరెంట్ పారాగ్రాఫ్ అంటున్నానంటే దీని లోపల టైమర్ చేంజ్ అవ్వచ్చు. టైమర్ సో టైమర్ చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ని మళ్ళీ క్లియర్గా చూడడం కోసం ఒకసారి అయితే దీంట్లో ఒక డీబగ్గర్ పెడతాను ఇక్కడ లైన్ నెంబర్ 23 తర్వాత. సో ఇప్పుడు చూడొచ్చు
ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఫస్ట్ టైం అయితే రెండర్ చేస్తాను. సో మీరు చూస్తే ఇప్పుడు అరవింద్ అని టైప్ చేశాను అండ్ అగైన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద అప్డేట్. సో ఎప్పుడైతే ఈ అప్డేట్ చేశానో మీరు చూస్తే రియల్ డామ్కి సంబంధించిన సెక్షన్ ఏదైతే ఉందో అదంతా ఎలిమినేట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్ డామ్ చూస్తే దీని లోపల ఏ ఎలిమెంట్స్ లేవు బికాస్ వి జస్ట్ క్లియర్ ద ఇన్నర్ HTML. అయితే నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో మళ్ళీ ఫ్రెష్గా కొత్త 4 నోడ్స్ వస్తాయి. లెట్ మీ జస్ట్ ప్లే ఇట్, ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది, డీబగ్గర్ మూవ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కొత్త నోట్స్ మళ్ళీ రీక్రియేట్ అయినాయి అన్నట్టు. లెట్ మీ షో యూ వన్స్ మోర్. ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అప్డేట్. సో చూస్తే రియల్ డామ్కి సంబంధించిన కంటైనర్ వెళ్ళిపోయింది. అండ్ నౌ ఇఫ్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ ప్లే మళ్ళీ రియల్ డామ్కి సంబంధించింది వచ్చింది. సో బేసిక్గా రీక్రియేషన్ జరుగుతుంది అన్నట్టు. సో దిస్ ఇస్ వేర్ లైక్ ఏమవుతుంది, మనకి ఏవైతే అప్డేట్ అయిన నోడ్స్ ఉన్నాయో అప్డేట్ అయినాయి కానీ అప్డేట్ కానీ ఇట్స్ నాట్ వరింగ్ అబౌట్ వెదర్ ఎ నోడ్ ఈజ్ అప్డేటెడ్ ఆర్ నాట్, ఇట్స్ డైరెక్ట్లీ అప్డేటింగ్ ఆల్ ద నోడ్స్. సో ఇట్లా మనకి 4 డిలీషన్స్ జరుగుతున్నాయి. సో రియల్ టర్మ్లో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 4 డిలీషన్స్ అండ్ దెన్ 4 అడిషన్స్. అంటే ఫస్ట్ 4 నోడ్స్ డిలీట్ అయిపోయినాయి అండ్ తర్వాతకి మళ్ళీ అట్లాంటివే 4 నోడ్స్ కొత్తగా క్రియేట్ అయ్యి అవి కొత్తగా అపెండ్ అయినాయి. సో 4 డిలీషన్స్, 4 అడిషన్స్ జరిగినాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రియాక్ట్ ఎట్లా అవుతుందో మనకు తెలియాలి. సో రియాక్ట్కి వచ్చేసరికి ప్రాసెస్ అయితే ఇప్పుడు అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వదు, లిటిల్ డిఫరెంట్ అవుతుంది. సో రియాక్ట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియాక్ట్లో ఎప్పుడైతే మనం ఈ రెండర్ అనే మెథడ్ కాల్ చేస్తామో, ఎప్పుడైతే ఈ రెండర్ మెథడ్ కాల్ చేస్తామో రియాక్ట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ వర్చువల్ డౌన్ ట్రీ. అసలు వర్చువల్ అంటే మీనింగ్ ఏంటి, రియల్ అంటే మీనింగ్ ఏంటి? రియల్ అంటే మనకి ఏవైతే నోడ్స్ మెమరీలో ఉన్నాయో అవే నోడ్స్ UI మీద కనిపించే వాటిని రియల్ డౌన్ అంటాం. సో బేసిక్గా ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ మనకి మెమరీలో ఉంటాయి యాజ్ వెల్ as UI మీద కూడా ఉంటాయి. సో అవి రియల్ ఎలిమెంట్స్ అన్నట్టు ఆర్ రియల్ డామ్ అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు వర్చువల్ డామ్ ఇవి కేవలం మెమరీలో మాత్రమే ఉంటాయి, UI మీద మనకు కనిపించవు. సో దట్ ఈస్ వై దే ఆర్ వర్చువల్. సో ఈ రెండర్ మెథడ్ ఎప్పుడు కాల్ చేసినా కూడా ఇవి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ తగ్గట్టుగా ఒక ట్రీ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది అన్నట్టు రియాక్ట్. ఆ ట్రీ స్ట్రక్చర్ని UI మీదకి సింక్ చేస్తుంది. సో వెన్ వీ కాల్ ఫర్ ద ఫస్ట్ టైం రెండర్ మెథడ్ కాల్ చేసినప్పుడు రియాక్ట్ ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో రియాక్ట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఆల్ ద 4 నోడ్స్. కానీ ఆ 4 నోడ్స్ అనేటివి ఒక లిస్ట్లో పెట్టినాం. సో బేసిక్గా ఒక ఫ్రాగ్మెంట్ అనే వ్రాపర్ ఉంటుంది. ఫ్రాగ్మెంట్ అనే కాంపోనెంట్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాగ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఎంటీ ట్యాగ్ అరౌండ్ ద ఎలిమెంట్స్ అన్నట్టు. సో ఒక ఫ్రాగ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్రాగ్మెంట్ లోపల we will be having all these 4 react elements. So first react element వచ్చేసి ఏంటి, h1 element, and second react element input element, and third react element వచ్చేసి button, and last one వచ్చేసి paragraph which is the timer. సో అయితే ఇవి రియల్ ఎలిమెంట్స్ కాదు, ఇవి HTML ఎలిమెంట్స్ కాదు, ఇవి రియాక్ట్ ఎలిమెంట్స్. సో ఈ రియాక్ట్ ఎలిమెంట్స్ తోటి కన్స్ట్రక్ట్ అయిన ట్రీని వర్చువల్ డామ్ అని అంటాం. వర్చువల్ డామ్ ఎందుకు వర్చువల్ డామ్ అంటే బికాజ్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద లైట్ వెయిట్ రిప్రజెంటేషన్. అంటే మనకు యాక్చువల్ డామ్ని ఆల్మోస్ట్ రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు సేమ్ లాగా. కానీ ఇది యాక్చువల్ డామ్ ఎలిమెంట్స్ కాదు కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ అ వర్చువల్ డామ్. ఓకే, సో ఎప్పుడైతే ఫస్ట్ టైం రెండర్ కాల్ అయినప్పుడు ఈ రియాక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇదంతా క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసినాక మనం ఎక్కడైతే రెండర్ చేసామో యాక్చువల్లీ వీ రెండర్డ్ ఇన్సైడ్ ద కంటైనర్ విచ్ హ్యాస్ అన్ ఐడి కాల్డ్ VDOM అనే ఐడి ఉన్నది. సో ఈ VDOM లోపల రెండర్ చేసినాం కాబట్టి ఈ 4 నోడ్స్ అనేటివి సింక్ అవుతాయి ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం h1 వస్తుంది అండ్ ఇన్పుట్ వస్తుంది అండ్ దెన్ బటన్ వస్తుంది అండ్ లాస్ట్లీ పారాగ్రాఫ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ద టైమర్. సో దిస్ ఈజ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో వెరీ ఫస్ట్ టైం ఏమవుతుంది, మనకి వర్చువల్ డామ్ ట్రీ క్రియేట్ అవుతుంది. ఆ ట్రీ ఎగ్జాక్ట్గా ఉన్నట్టు ఎక్కడైతే రెండర్ చేసామో అందులోకి వెళ్ళి సింక్ అయిపోతుంది UI పైన. సో దిస్ ఈజ్ యాక్చువల్ UI ఆర్ ఐ వుడ్ సే రియల్ డామ్, ఆర్ డామ్ అని అంటాను దీని షార్ట్. సో ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు ఇది. అయితే మనం ఎప్పుడైతే అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో, సో నౌ యూ సీ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద అప్డేట్. సో ఈ అప్డేట్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మళ్ళీ ఏమవుతుంది ఎవెన్చువల్గా ఇక్కడ మీరు చూస్తే లెట్ మీ ఓపెన్ దిస్ ఫైల్.
సో ఈ బటన్ మీద ఎప్పుడైతే మళ్ళీ క్లిక్ చేస్తానో, సో ఇట్ హ్యాస్ ఎ ఆన్ క్లిక్ లిస్నర్, ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ దిస్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ మళ్ళీ రీక్రియేట్ అవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ దిస్ రూట్ డాట్ రెండర్ మెథడ్. మీరు చూస్తే ఇప్పుడు డీబగ్గర్ పెట్టాను ఇక్కడ. సో అప్డేట్ టైం నొక్కగానే ఈ ఫంక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ అగైన్ క్రియేటెడ్ 4 రియాక్ట్ ఎలిమెంట్స్. మళ్ళీ ఫ్రెష్గా 4 రియాక్ట్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేసింది. ఆ 4 రియాక్ట్ ఎలిమెంట్స్ని ఇట్ ఈస్ ట్రైంగ్ టు రెండర్ ఇన్సైడ్ ద రూట్ అగైన్. ఓకే, రియాక్ట్ ఎలిమెంట్స్ తోటి మళ్ళీ ఒక ట్రీ క్రియేట్ అవుతుంది ఈ రెండర్ మెథడ్ కాల్ అయినప్పుడు. ఆ ట్రీ అనేది ఇట్ ట్రైస్ టు రెండర్ అగైన్ ఇన్సైడ్ ద సేమ్ ప్రీవియస్ ఎలిమెంట్ విచ్ హ్యాస్ అన్ ఐడి కాల్డ్ vDOM. అయితే దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా అవుతుంది. సో ఎప్పుడైతే సెకండ్ టైం రెండర్ కాల్ అవుతుందో, ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ అని అంటారు. సో సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఎప్పుడైతే రెండర్ కాల్ అవుతుందో రియాక్ట్ ఏం చేస్తుంది, అగైన్ రెండర్ కాల్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ క్రియేట్ అనదర్ ట్రీ. సో ఫ్రాగ్మెంట్ అండ్ h1 అండ్ దీని లోపల ఇన్పుట్ అండ్ బటన్ అండ్ లాస్ట్లీ it will have the paragraph which is timed. సో ఈ సెకండ్ టైం రెండర్ అయిన టైంకి లెట్స్ సే అజ్యూమ్ చేసుకోండి టైం వచ్చేసి 9 o'clock అని అనుకోండి. ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు అజ్యూమ్ చేసుకోండి టైం అనేది 8 o'clock అయింది అనుకోండి. ఓకే, సో 8, 9 ఒక గంట తర్వాతకి మనం బటన్ మీద క్లిక్ చేసినామని ఐడియల్గా అనుకోండి. సో ఇప్పుడు ఎప్పుడైతే సెకండ్ డామ్ ట్రీ ఆర్ సెకండ్ వర్చువల్ డామ్, ఇది కూడా వర్చువల్ డామే కదా, బికాజ్ ఇవన్నీ కూడా రియాక్ట్ ఎలిమెంట్సే, ఇవన్నీ కూడా యూఐని రిప్రజెంట్ చేయవు డైరెక్ట్గా. యూఐకి ఒక ప్రాక్సీ లాగా అన్నట్టు ఇవన్నీ. సో యూఐని ఆల్మోస్ట్ ఒక ప్రాక్సీ లాగా రిప్రజెంట్ చేస్తాయి, బట్ దే ఆర్ నాట్ ద యాక్చువల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ షోన్ ఆన్ ద యూఐ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వర్చువల్ డామ్. సో కన్ఫ్యూజన్ లేకుండా మనం యూజువల్గా ఏమంటామంటే దీన్ని vDOM 1 అని అంటాం. vDOM 1 అంటే అప్డేట్ అవ్వడానికి ముందు, అంటే ఈ టైం అప్డేట్ అవ్వడానికి ముందు ఉన్న వర్చువల్ డామ్ ట్రీని vDOM 1 అని అంటాం షార్ట్గా. అప్డేట్ అయ్యాక వచ్చిన వర్చువల్ డామ్ ట్రీని vDOM 2 అని అంటాం. సో రియాక్ట్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సెకండ్ టైం రెండర్ అయినప్పటి నుండి ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ సింక్ ద వర్చువల్ డామ్ ఇన్ టు ద యూఐ డైరెక్ట్లీ. యూఐతో డైరెక్ట్గా తీసుకొచ్చి సింక్ చేయదు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మాత్రమే వర్చువల్ డామ్ని డైరెక్ట్గా యూఐతో సింక్ చేస్తుంది. బట్ ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్, ఓకే, ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ రియాక్ట్ అనేది వర్చువల్ డామ్ని డైరెక్ట్ సింక్ చేయకుండా ఇట్ విల్ డూ ఎ కంపారిజన్ విత్ ద ఎగ్జిస్టింగ్ వర్చువల్ డామ్. సో ఇది ఎగ్జిస్టింగ్ వర్చువల్ డామ్ ఏదైతే ఉందో vDOM 1 తోటి కంపేర్ చేస్తుంది. ఓకే, సో ఈ కంపారిజన్ అనేది నోడ్ బై నోడ్, లెవెల్ బై లెవెల్ చేస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ ఈ ఫ్రాగ్మెంట్ నోడ్స్ని రెండింటిని కంపేర్ చేస్తుంది. సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రాగ్మెంట్ నోడ్స్. అండ్ ఈ h1ని కూడా కంపేర్ చేస్తుంది. h1 ఇన్నర్ టెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది కాబట్టి రియాక్ట్ కమ్స్ టు నో దట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద h1. సిమిలర్లీ ఇన్పుట్ను కూడా చెక్ చేస్తుంది. సో ఇన్పుట్కి వచ్చేసరికి ఇన్పుట్లో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ చేంజ్ అవ్వలేదు, ఇన్పుట్ ట్యాగ్ నేమ్ చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ వాల్యూ ఉంది, అదే ట్యాగ్ నేమ్ కూడా ఉంది. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఇన్పుట్ అగైన్. బటన్కి వచ్చేసరికి బటన్కున్న ఇన్నర్ టెక్స్ట్ మారలేదు, బటన్కున్న ఆన్ క్లిక్ ఈవెంట్ లిస్నర్ కూడా అదే రిఫరెన్స్ ఉంది, ఫంక్షన్ రిఫరెన్స్. సో బటన్లో కూడా నో చేంజ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పారాగ్రాఫ్కి వచ్చేసరికి ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ 8 o'clock అని ఉంది. బట్ ఈ కొత్త వర్చువల్ డామ్ ట్రీలో ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి 9 o'clock అని ఉంది, విచ్ మీన్స్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. అయితే రియాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్లా ఈ కంపారిజన్ ప్రాసెస్ అంతా చేశాక ఇట్ విల్ ఫిగర్ అవుట్ ద డిఫరెన్సెస్. సో ఆ డిఫరెన్సెస్ అన్నిటిని ఫిగర్ అవుట్ చేస్తుంది. సో నౌ రియాక్ట్ హ్యాస్ ఫిగర్డ్ అవుట్ దట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ విచ్ ఈస్ ఓన్లీ విత్ 1 ఎలిమెంట్. ఆ 1 ఎలిమెంట్ని ఇక్కడ అప్డేటెడ్ ఎలిమెంట్ని పెట్టుకుంటుంది. సో ఆ డిఫరెన్సెస్ని పెట్టుకుంటుంది. యూజువల్లీ ఇట్ ఫాలోస్ అ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్, నాట్ మేబీ అన్ అరే డైరెక్ట్లీ, బట్ ఇట్ ఫాలోస్ అ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్. బట్ ఎవెన్చువల్ ఐడియా ఏంటంటే ఆ కంపారిజన్ చేశాక ఇట్ ఈస్ గోయింగ్ టు ఫిగర్ అవుట్ వాట్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ దొరికాక రియాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద అదర్ ఎలిమెంట్స్ విచ్ వర్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్, అంటే ఈ h1 ఇన్పుట్ బటన్ ఈ మూడిట్లో చేంజెస్ ఏం లేవు కాబట్టి రియాక్ట్ తెలివిగా ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అప్డేట్ ఓన్లీ ద నోడ్స్ విచ్ ఆర్ గాట్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ కంపారిజన్ ప్రాసెస్. ఆర్ ఈ కంపారిజన్ ప్రాసెస్లో దొరికిన డిఫరెన్సెస్ ఏవైతున్నాయో వాటిని మాత్రమే డైరెక్ట్గా రియల్ డామ్లో అప్డేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఓన్లీ ఈ పారాగ్రాఫ్ నోడ్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ మాత్రమే 8 o'clock నుండి కాస్త ఇట్ బికమ్స్ 9 o'clock. సో మీరు చూస్తే అదే చూడొచ్చు ఇక్కడ.
సో ఎవెన్చువల్లీ మిగతా నోడ్స్ ఎఫెక్ట్ కావట్లేవు ఇక్కడ. సో ఎప్పుడైతే నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తానో ఎలిమెంట్స్లో మనం క్లియర్గా చూడవచ్చు. దీనిలో ఈ H1 కానీ ఇన్పుట్ కానీ బటన్ కానీ ఈ 3 ఎఫెక్ట్ కావు, బ్లింక్ అవ్వవు. బట్ పారాగ్రాఫ్ ఒకటి బ్లింక్ అవుతుంది చూడండి. సో వెన్ ఐ క్లిక్ ఆన్ అప్డేట్ ఓన్లీ ద పారాగ్రాఫ్ ఈస్ గాట్ అప్డేటెడ్. బికాజ్ రియాక్ట్ ఏం చేస్తుందంటే కంపారిజన్ చేసి ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఫిగర్ అవుట్ చేస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ ఫైండ్ చేయడానికి ఒక కంపారిజన్ ఆల్గరిథం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ ఆల్గరిథంని మనం ఏమంటామంటే డిఫింగ్ ఆల్గరిథం ఆర్ డిఫింగ్ ప్రాసెస్ అని అంటాం. డిఫింగ్ ప్రాసెస్. ఎందుకు డిఫింగ్ ప్రాసెస్ అంటే బికాజ్ ఇట్ ఈస్ ఫైండింగ్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రీవియస్ వర్చువల్ DOM ట్రీ అండ్ దెన్ ద కరెంట్ వర్చువల్ DOM ట్రీ. సో అందుకే దీన్ని డిఫింగ్ ఆల్గరిథం ఆర్ డిఫింగ్ ప్రాసెస్ అని అంటాం. అయితే డిఫరెన్సెస్ ఫైండ్ చేశాక ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ని యాక్చువల్ UI పైకి అంటే రియల్ DOMకి సింక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ సింక్ చేసే ప్రాసెస్ని రీకాన్సిలియేషన్ అని అంటాం. రీకాన్సిలియేషన్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ ఫైండ్ చేశాక ఆ డిఫరెన్సెస్ని యాక్చువల్ UI మీదకి సింక్ చేసే ప్రాసెస్ని రీకాన్సిలియేషన్ అని అంటాం. సో రియాక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఈ 2 ఆల్గరిథమ్స్ని వాడి ఎఫెక్టివ్గా అప్డేట్ చేస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు మళ్ళీ వర్చువల్ DOM ట్రీ క్రియేట్ చేయడం ఎందుకు, మళ్ళీ కంపేర్ చేయడం ఎందుకు, ఆ కంపేర్ చేశాక వచ్చి UI మీద అప్డేట్ చేయడం ఎందుకు? Won't it cost more time than what we got in the first 4 deletions and then 4 additions? అంటే నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ ఈ కంపారిజన్ ఆల్గరిథం అనేది ఖచ్చితంగా ఇన్ మెమరీలో అంటే మెమరీలోనే జరుగుతుంది. CPU డైరెక్ట్గా మెమరీలో ఉన్న 2 ట్రీస్ని తీసుకొచ్చి కంపేర్ చేసి డిఫరెన్సెస్ ఫైండ్ చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ థింగ్ అంటే రియల్ DOM వాడి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ అప్రోచ్లో ఈ 4 ఎలిమెంట్స్ అనేవి UI మీద క్లియర్గా డిలీట్ చేయబడుతున్నాయి. సో మనం అనుకుంటాం UI మీద ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం డిలీట్ చేయడం బ్రౌజర్ ఫాస్ట్గానే చేస్తుంది, కానీ నాట్ ఎట్ ఆల్. సో బ్రౌజర్ అనేది ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ దాని స్టైల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, దాని లేఅవుట్ డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, రిలేటివ్గా వేరే ఎలిమెంట్స్ తోటి పొజిషనింగ్ సెట్ చేసుకుంటుంది. సో ఇట్ డస్ లాట్ ఆఫ్ హెవీ వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వెనెవర్ యూ యాడ్ ఎ నోడ్ ఆర్ వెనెవర్ యూ అప్డేట్ ఎ నోడ్. అయితే బ్రౌజర్లో ఈ ప్రాసెస్ ఏదైతుందో కంపేర్ టు దట్ ప్రాసెస్ ఈ కంపారిజన్ అనేది చాలా నెగ్లిజిబుల్ అన్నట్టు. ఎందుకంటే ఇది ఇన్ మెమరీలో అవుతుంది, UIలో ఎక్కడ ఎఫెక్ట్ లేదు. డైరెక్ట్గా ఇన్ మెమరీలో ఉన్న 2 డేటా స్ట్రక్చర్స్ని కంపేర్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ వర్చువల్ DOM డిఫింగ్ ప్రాసెస్ ఇస్ దట్ ఈ డిఫింగ్ ఆల్గరిథం కూడా చాలా ఎఫిషియంట్ అన్నట్టు. సో రియాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే యూజువల్గా ఇట్లా డిఫరెన్సెస్ ఫైండ్ చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ ఎఫిషియంట్ ఆల్గరిథమ్స్. బట్ అవి ఏంటంటే చాలా ఎక్కువ టైం కాంప్లెక్సిటీ తీసుకుంటాయి. O(n)³ అండ్ O(n)². వాళ్ళు ఒక డాక్యుమెంట్ని కూడా అటాచ్ చేశారు అఫీషియల్ డాక్యుమెంట్లో, నేను లింక్ కూడా యాడ్ చేస్తాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాసెస్ని ఈజీగా చేయడానికి దే హ్యావ్ యూజ్డ్ ఏ ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ కంపారిజన్ లాజిక్. అంటే చాలా సూపర్ ఫాస్ట్ అవుతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ 10,000 ఎలిమెంట్స్ ఇన్ ద ప్రీవియస్ వర్చువల్ DOM ట్రీ అండ్ దెన్ 10,000 ఎలిమెంట్స్ ఇన్ ద కరెంట్ వర్చువల్ DOM ట్రీ, ఆ కంపారిజన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే 10,000 కంపారిజన్స్ అనేది అసలు సూపర్ ఫాస్ట్గా అయిపోతాయి బ్రౌజర్లో. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ అన్ ఎఫిషియంట్ ఆల్గరిథం అండ్ ఎఫిషియంట్ వే టు అప్డేట్ ద UI. సో మీకు ఇంకొక క్లియర్ కట్ పిక్చర్ రావడం కోసం ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డూ సమ్ మోర్ క్యాలిక్యులేషన్స్. లెట్ us say మనం ఫస్ట్ అప్రోచ్లో, సో ఇన్ ద ఫస్ట్ అప్రోచ్ వేర్ వీ యూజ్ ద రియల్ DOM వాడినప్పుడు మనం UI మీద అంటే బ్రౌజర్లో డైరెక్ట్గా స్క్రీన్ పైన వి డిలీటెడ్ 4 నోడ్స్ అంటే 4 ఎలిమెంట్స్ని డిలీట్ చేసినప్పుడు ఆ 4 ఎలిమెంట్స్ యొక్క స్టైల్స్ అండ్ దెన్ లేఅవుట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి UIలో, రైట్? సో 4 డిలీషన్స్ విచ్ ఇస్ సూపర్ కాస్ట్లీ అండ్ 4 అడిషన్స్. మళ్ళీ కొత్తగా 4 నోడ్స్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ వాటి లేఅవుట్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, వాటి స్టైల్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది అండ్ దెన్ దే విల్ బి రీపెయింటెడ్ ఆన్ టు ద డాక్యుమెంట్. సో అది కూడా హెవీ ప్రాసెస్. సో లెట్ us assume for every addition into the UI and for every deletion from the UI and for every updation on the UI, let's assume UI మీద ఈ 3 ప్రాసెస్ చేయడానికి ఒక్కొక్క నోడ్కి 1 సెకండ్ పడుతుందని అనుకుందాం. సో ఒక నోడ్ని కొత్త నోడ్ని యాడ్ చేయడానికి 1 సెకండ్ పడుతుందని అనుకుందాం. ఒక నోడ్ని ఎగ్జిస్టింగ్ నోడ్ని తీసేయడానికి UI నుండి అజ్యూమ్ దట్ 1 సెకండ్ తీసుకుంటుంది అనుకుందాం. అండ్ ఒక ఉన్న నోడ్ యొక్క వాల్యూస్ చేంజ్ చేయడం కానీ లేకపోతే దాని ప్రాపర్టీస్ చేంజ్ చేయడం కానీ బేసిక్గా అప్డేట్ చేయడం కానీ అది కూడా ఒక 1 సెకండ్ టైం తీసుకుందాం అనుకున్నాం ఎవరు బ్రౌజర్ ఈ ప్రాసెస్ చేయడానికి. నా విత్ దిస్ అనాలజీ
ఈ రియల్ టర్మ్లో ఈ అప్లికేషన్కి మన టైమర్ అప్లికేషన్కి రియల్ టర్మ్లో చేసిన ప్రాసెస్ని మనం చెక్ చేస్తే ఇట్ ఈస్ ఓవరాల్ డూయింగ్ 4 deletions అండ్ దెన్ 4 additions. 4 deletions అంటే 4 seconds అండ్ 4 additions అంటే 4 seconds again. సో టోటల్లీ ఎన్ని సెకండ్స్ ఆఫ్ టైం పడుతుంది? 8 seconds. ఓకే, యూజువల్లీ 8 seconds పట్టదు. జస్ట్ అర్థం కావడం కోసం నేను 1 second అంటున్నాను. యూజువల్లీ టేక్స్ microseconds టు డూ ఆల్ దిస్ ప్రాసెస్. బట్ ఎప్పుడైతే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి కంపారిజన్ అనేది కూడా అదే నెంబర్కి ప్రపోర్షనల్గా చేయాల్సి ఉంటుంది. సో ఇది రియల్ టర్మ్ వాడినప్పుడు. నౌ రియాక్ట్ వాడినప్పుడు ఏమైంది? రియాక్ట్ ఈజ్ యూజింగ్ ద వర్చువల్ టర్మ్ కాన్సెప్ట్ బిహైండ్ ద సీన్స్. సో ఎవెన్చువల్లీ లైక్ వర్చువల్ టర్మ్ వాడినప్పుడు ఏం చేస్తుంది? ఈ కంపారిజన్ లాజిక్ చేస్తుంది. ఈ కంపారిజన్ లాజిక్ అనేది యాక్చువల్లీ ఇన్ మెమరీ కంపారిజన్ అని చెప్పాను. సో ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఈ లేఅవుట్ని ఎఫెక్ట్ చేయడానికంటే తక్కువ టైం తీసుకుంటుంది. సో లెట్సే ఈ కంపారిజన్ లాజిక్ 1 second తీసుకుంటుంది అని అనుకుందాం, జస్ట్ ఆ డిఫింగ్ ప్రాసెస్. అండ్ ఆ రీకన్సిలియేషన్ ప్రాసెస్ కూడా ఒక 1 second తీసుకుంటుంది అనుకున్నాం. ఆ రీకన్సిలియేషన్ కానీ డిఫింగ్ కానీ అసలు చాలా ఫాస్ట్. సో 1 second అంటే వీటికి కంపేర్ టు దిస్ అడిషన్ డిలీషన్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ జరుగుతాయి. బట్ స్టిల్ వీ విల్ అజ్యూమ్ ఇట్ 1 second ఈచ్. నౌ ఈ నోడ్ని ఎఫెక్టివ్గా ఓన్లీ 1 నోడ్నే అప్డేట్ చేస్తున్నాం, అంటే పారాగ్రాఫ్ని ఒక్కదాన్నే అప్డేట్ చేస్తున్నాం. సో 1 updation కాస్ట్ అగైన్ 1 second. సో టోటల్ మనకి ఎన్ని సెకండ్స్ టైం పడుతుంది? ఇక్కడ 3 seconds పడుతుంది. యాక్చువల్లీ ఇవి నేను చాలా ఓవర్ ఎస్టిమేట్ చేశాను ఈ రెండింటికి ఇన్ కంపారిజన్ టు ద అడిషన్ అండ్ దెన్ డిలీషన్ ఆఫ్ నోట్స్ ఫ్రమ్ ద UI. సో ఇవి చాలా తక్కువ టైం తీసుకుంటాయి, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఓవరాల్గా రియాక్ట్ అండ్ వర్చువల్ టర్మ్ వాడినప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా 3 seconds టైం అయితే కన్స్యూమ్ చేసుకుంటుంది. వేర్ రియల్ టర్మ్ అనేది 8 seconds టైం తీసుకుంటుంది. సో ఇక్కడనే మనకు అర్థమవుతుంది ఒక 4 nodes ఉన్నప్పుడే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది రియాక్ట్ తోటి. ఇమాజిన్ ఎ వెబ్సైట్ వేర్ వీఆర్ డీలింగ్ విత్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అవుతున్నాయి UI మీద. అప్పుడు ఏమవుతుంది? ఆ ఫ్రేమ్ రేట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది రియాక్ట్ వాడినప్పుడు. ఒకవేళ వెనిలా JS వాడి చేస్తే ఏమవుతుంది? ఆ ఫ్రేమ్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఆ ప్రాసెస్ అనేది చాలా లేజీగా స్టక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు పెద్ద వెబ్సైట్స్కి కన్సిడర్ చేసినప్పుడు. సో రియాక్ట్ అనేది ఒక లార్జ్ స్కేల్ వెబ్సైట్ విచ్ ఇస్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ ఉన్న అప్లికేషన్లో రియాక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అసలు చాలా బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ రియాక్ట్ ఈస్ గోయింగ్ టు ఆప్టిమైజ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ వాంటెడ్ టు యాడ్ ఇట్ ద లాస్ట్. అయితే ఈ డిఫింగ్ ప్రాసెస్ ఇదంతా చేశాక మళ్ళీ అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ యాక్చువల్లీ డిఫింగ్ ప్రాసెస్ అయ్యాక ఏమవుతుందంటే, ఈ వర్చువల్ టర్మ్ 2లో ఏవైతే డిఫరెన్సెస్ ఈ కంపారిజన్లో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ అనేటివి మళ్ళీ ఈ వర్చువల్ టర్మ్ 1కి అప్డేట్ చేస్తుంది. ఆర్ ఐ వుడ్ సే ఈ లేటెస్ట్ ట్రీ ఏది ఉందో దట్ విల్ బికమ్ ద వర్చువల్ టర్మ్ 1 ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈ పారాగ్రాఫ్కి వచ్చేసి టెక్స్ట్ 9 o'clock అవుతుంది అండ్ దెన్ రిమైనింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ దిస్. నా ఇప్పుడు అప్డేట్ అయిన నోడ్స్ అన్నిటిని మళ్ళీ సింక్ చేస్తే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వర్చువల్ టర్మ్ 1 ఫర్ ద నెక్స్ట్ అప్డేట్ అన్నట్టు. సో మళ్ళీ మనం అప్డేట్ చేస్తే ఏమవుతుంది? వన్ మోర్ టైమ్ అగైన్ అనదర్ వర్చువల్ టర్మ్ క్రియేట్ అవుతుంది. సో ఫ్రాగ్మెంట్ అండ్ ఫ్రాగ్మెంట్ లోపల H1 అట్లనే ఉంటుంది అండ్ దెన్ ఇన్పుట్ అండ్ దెన్ బటన్ అండ్ దెన్ పారాగ్రాఫ్. సో దిస్ టైం పారాగ్రాఫ్కి వచ్చేసి ఒక 10 o'clock అవుతుందని అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఇదేమవుతుందంటే ఫ్రెష్ మళ్ళీ కొత్తగా అప్డేట్ అయ్యాక దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద వర్చువల్ టర్మ్ 2 అండ్ ప్రీవియస్లీ అప్డేట్ అయిన వర్చువల్ టర్మ్ 3 ఏదైతే ఉందో దట్ విల్ బీ ద వర్చువల్ టర్మ్ 1. మళ్ళీ ఈ రెండింటికి మధ్య కంపారిజన్ ఆల్గరిథం డిఫరెంట్ ప్రాసెస్ అండ్ ఫిగర్ డిఫరెన్సెస్ ఫైండ్ చేశాక ఇట్ ఈస్ గోయింగ్ టు సింక్ దోస్ చేంజెస్ టు ద UI అండ్ అగైన్ రీకన్సిలియేషన్ అంటున్నాను. సో ఎవెన్చువల్లీ రియాక్ట్ యొక్క లైఫ్ సైకిల్ ఏమవుతుందంటే ప్రతిసారి మనం అప్డేట్ చేసిన ప్రతిసారి ఇంకొక వర్చువల్ టర్మ్ ట్రీ అండ్ దెన్ కంపారిజన్ అదే డిఫింగ్ ప్రాసెస్. ఆ డిఫింగ్ ప్రాసెస్ అయ్యాక డిఫరెన్సెస్ ఫైండ్ చేయడం, ఆ డిఫరెన్సెస్ని తీసుకెళ్ళి నేరుగా మన UI మీదకి సింక్ చేయడం. సో ఇట్లా రియాక్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఈ పని అంతా చేస్తుంది అండ్ దట్స్ హౌ రియాక్ట్ ఈస్ ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫ్రంట్ అండ్ వెబ్ అప్లికేషన్స్. సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఫర్ మోర్ అప్డేట్స్. మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ ఎవరైతే రియాక్ట్ నేర్చుకుంటున్నాడో ప్లీజ్ రిఫర్ దెమ్ దిస్ ఛానల్ సో దట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు లెర్న్ దీస్ టాపిక్స్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.